పోలవరం ప్రాజెక్టు వచ్చే మునిపి పట్టసీమ పెట్టి పోలవరం ద్వారా ఆ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా జలాలకు కలిపిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మామూలు తుఫాను కంటే ముందే పంటలు వెంటగడుతున్నారు. అదే మాదిరిగా అక్వాకల్చర్కు నీళ్లు పుష్కలంగా ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నిటి వల్ల కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టాలో ఏదైతే వ్యవసాయం సుస్థిరమైంది మనకి ఇవన్నీ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాం. రైతులు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో నేను చెప్పవలసిన అవసరం ఉంది. నేను 4వసారి ముఖ్యమంత్రి మీ అందరి యొక్క ఆశీస్సులతో ఆ రోజు మేము ఆలోచించినప్పుడు ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. చాలా కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, అయినా కూడా చేసే బాధ్యత తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అప్పుల సుడిగుండంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినింది. పెట్టుబడులు పెట్టేవారు రాకుండా పోయారు. ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేని పరిస్థితులున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అరాకొర జరిగి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ 20 నెలల్లో ఒక్కొక్క అడుగు ముందుకేశాం. అదే సమయంలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ మనం ముందుకు పోయే స్థాయికి వచ్చాం. కానీ సమస్యలన్నీ పరిష్కారం చేశామని నేను చెప్పడం లేదు. కానీ ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇన్ని సమస్యలు పెట్టుకుని మీకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 2025 47 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వివిధ పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. దగ్గర మీరు చూస్తే 310 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. గిట్టుబాటు ధర కోసం 500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడితే ఈరోజు ఇక్కడే మామిడి తోటలో ఉన్నాం. మామిడి పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదు. రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. పక్కన తమిళనాడులో, కర్ణాటకలో గిట్టుబాటు ధర కాదు కదా, ₹1 ఇవ్వకపోతే కాదు మనకు బాధ్యత ఉందని ప్రతి ఒక్క కేజీకి 4